విజయ్ దేవరకొండ రష్మిక ముద్దుగా విరోష్ అని పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. వీళ్ళిద్దరి వివాహం ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో అత్యంత వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో జరుగుతోంది ఈ వివాహం. వీరి పెళ్లి సందర్భంగా ఒక ఆత్మీయ లేఖ రాశారు ప్రధాని మోదీ. విజయ్ దేవరకొండ రష్మికకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ లేఖ రాశారు. ఈ పెళ్లి విజయ్ రష్మిక జీవితాల్లో కొత్త అందమైన అధ్యాయానికి ఆరంభం కావాలని, సప్తపది భావనతో విజయ్ రష్మిక జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలంటూ ఆయన రాసుకొచ్చారు. నిన్న రాత్రి మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇవాళ హల్దీ సంగీత్ సందడిలో ఈ జంట మునిగి తేలనుంది. రేపు అసలైన ముహూర్తం. 100 మంది ప్రముఖులు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోంది. వీటికి సంబంధించిన లైటర్ వేలో ఇప్పటికే కొన్ని ఫొటోస్ ని ఇన్స్టా వేదికగా పంచుకుంది విరోష్ జంట. విరోష్ ఈవెంట్ కోసం ఉదయ్పూర్ ఐటీసీ మెమంటోస్ హోటల్ కలర్ఫుల్ గా ముస్తాబైంది. వచ్చే నెల 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉండబోతోంది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీస్ హాజరయ్యే అవకాశం ఉంది. అంతకుముందే విజయ్ దేవరకొండ సొంత ఊర్లో కూడా ఒక రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. ఈ రోజు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. విజయ్ దేవరకొండ తల్లిదండ్రుల్ని ఈ లేఖ రాశారు. సప్తపదితో జీవితాంతం వారు వర్ధిల్లాలని, విజయ్ రష్మిక జీవితం అద్భుతంగా ఉండాలంటూ ఆకాంక్షిస్తూ ప్రైమ్ మినిస్టర్ రాసిన లేఖను మన స్క్రీన్ పై చూస్తున్నాం. విరోష్ పెళ్లి సందర్భంగా విధించిన ఆంక్షల గురించి కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఇక్కడ జరిగే వాలీబాల్ జాలీ గేమ్ నుంచి రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో అత్యంత వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో వివాహం జరుగుతోంది. వీరి పెళ్లి సందర్భంగా ఆత్మీయ లేఖ రాశారు ప్రధాని మోదీ. విజయ్ దేవరకొండ రష్మికకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ పెళ్లి విజయ్ రష్మిక జీవితాల్లో ఒక కొత్త అందమైన అధ్యాయానికి ఆరంభమవుతుంది అన్నారు ఆయన. సప్తపది భావనతో విజయ్ రష్మిక జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలి. సినిమాల్లో నటించడం వీరిద్దరికీ కొత్త కాదు, కానీ ఈ దైవ సంకల్పిత అధ్యాయం వారిద్దరి జీవితాల్లోనూ ప్రేమను, ఆప్యాయతను తెరపై వారు చూపించిన మ్యాజిక్ ని మించిపోవాలి అని కోరారు మోదీ. నిన్న రాత్రి మెహందీ జరిగింది. ఇవాళ హల్దీ సంగీత సందడిలో ఈ జంట మునిగి తేలనుంది. రేపు అసలైన ముహూర్తం. 100 మంది ప్రముఖులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరగబోతోంది. వీటికి సంబంధించిన లైటర్ వేలో ఇప్పటికే కొన్ని ఫొటోస్ ని వాళ్లు ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. విరోష్ ఈవెంట్ కోసం ఉదయ్పూర్ ఐటీసీ మెమంటోస్ కలర్ఫుల్ గా ముస్తాబైంది. వచ్చే నెల 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉండబోతోంది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీస్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు విజయ్ దేవరకొండ సొంత ఊరిలో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రైట్ సైడ్ మనం బాక్స్ లో చూస్తున్నాం. ఉదయ్పూర్ లో అడుగు పెట్టగానే మీడియా కంట కనబడింది ఈ జంట. ఆ సందర్భంగా తీసిన వీడియో అది. విజయ్ దేవరకొండ రష్మిక ముద్దుగా విరోష్ అని పిలుచుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. వీళ్ళిద్దరి వివాహం ఎంతో ఘనంగా జరుగుతోంది. విరోష్ ఈవెంట్ పేరుతో రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో అత్యంత వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో జరుగుతోంది ఈ పెళ్లి సందర్భంగా ఆత్మీయ లేఖ ఒకటి విడుదల చేశారు ప్రధాని మోదీ. విజయ్ దేవరకొండ రష్మికకు శుభాకాంక్షలు తెలుపుతూ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ లేఖ రాశారు. ఈ పెళ్లి విజయ్ రష్మిక జీవితాల్లో కొత్త అందమైన అధ్యాయానికి ఆరంభమవుతుందని, సప్తపది భావనతో విజయ్ రష్మిక జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మోదీ.